పోలీసులకు అలాగే మాజీ మంత్రి విడతల రజనీకి తీవ్ర వాగ్వాదం జరిగింది. చూడండి అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సిఐ గారు ఏంటిది, సిఐ గారు ఏంటిది అని అంటానే ఉన్నాయి. నాకు తెలీదమ్మా. అయన్నొద్దు, పాయింట్కి రా. తెలీదండి. విన్నావా ఎంత ఇనసొంపుగా ఉందో ఆ స్టోను అంట. ఆగవా నువ్వు? ఓ ఏంటిది చిన్నపిల్లలాగా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి విడతల రజనీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా విడతల రజనీ ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దొరికితే మన పేర్లు బయటెడతాడు. దాంతో మనం నెక్కలు వేసుకుని 14 ఏళ్ళు జైల్లో ఉండాలి. గాంధీ మార్గం చెప్పేసి సహనం 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 అని చెప్పి దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. చావు కొట్టడం మేము భరిస్తాం. ఇప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది హిందువులా కాదని అడిగి చంపండి మేము భరిస్తాం. ఐ థింక్ వీ హావ్ టు పుట్ అన్ ఎండ్ ఫర్ దిస్ టూ మచ్ ఆఫ్ లైక్ అండర్స్టాండింగ్. ఐ థింక్ ఇట్స్ ఎనఫ్. థాంక్యూ. ఎక్కడో కొడుతుంది సీనా. A few moments later. ఈ దేశం ఎప్పుడు కూడా సహనానికి మారిపోయేది. మజా ఆయా. అందరూ బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు ఇక్కడ విలసిల్లాలని కోరుకుంటాం. చెప్తే వించావుడు రాసి పెట్టిందట్లా మనం ఏం చేస్తాం. 2000 years later. కానీ తప్పనిసరి యుద్ధం కావాలని మనం ఎవరం కూడా కోరుకోం, గొడవ పెట్టుకోవాలని ఎవరూ కోరుకోం. కానీ ఒకసారి దాడి చేస్తున్నప్పుడు ఒకసారి ఆత్మ రక్షణార్థం చేయక తప్పదు. ఒకసారి